ఈ సంవత్సరం వాన రాకడ సకాలంలో ఉంటుందంటున్న వాతావరణ శాఖ సూచనలతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత సంవత్సరపు చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వాన వచ్చిన వెంటనే హడావుడి పడకుండా కనీసం ఒక దుక్కి వర్షం పడ్డాక పంటలు విత్తుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం పంటలను ఎన్నుకొని తమ ప్రాంత పరిస్థితులకు అనువైన వంగడాలను సేకరించుకోవడం మేలు చేస్తుంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఖరీఫ్లో ఎక్కువగా వరి, మొక్కజొన్న, వేరుశెనగ, కంది, మినుము, పెసర, గోగు పంటలను సాగు చేస్తుంటారు. ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న ఇక్కడి రైతులకు ఈ పంటల్లో మేలు రకాలను తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఉత్తర కోస్తా జిల్లాల్లో గనక వ్యవసాయ పరిస్థితులు వాటికి అనుగుణంగానే మనం వ్యవసాయ పంటల ప్రణాళిక తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ వ్యవసాయ ప్రణాళికలు తయారు చేసుకునేటప్పుడు వనరులు ఏ విధంగా ఉన్నాయని చూస్తాం. నీటి వస్తున్నటువంటి రేగడి నేలల్లో కనుక చూస్తే ప్రధానమైనటువంటి పంటలు మనకి వరి ఎక్కువ విస్తీర్ణంలో మనం ఖరీఫ్లో వేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే జూన్ 2వ పక్షం నుంచి అక్టోబర్ చివరి వరకు కూడా వర్షాలు పడుతుంటాయి. కాబట్టి ఈ రేగడి పొలాల్లో తప్పనిసరిగా మనం వరి పంట కానీ లేదా చెరుకు పంట కానీ ఈ విధంగా మాత్రమే వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ భూముల్లో ఏంటంటే కొంచెం నీరు నిలిచేటువంటి ప్రాంతాలు, రేగడి పొలాలు, నీరు ఎక్కువగా ఉంటుందంటే అక్కడ మనం రకాల ఎంపిక మీద దృష్టి పెట్టి ఎక్కువగా దీర్ఘకాలిక రకాలని వేసుకోవడం మంచిది. అంటే 150 రోజుల పైబడిన రకాలను మాత్రమే ఇలాంటి నీరు నిలిచేటువంటి రేగడి పొలాలు, నీరు ఎక్కువ ఉన్న దీంట్లో వేసుకోవాలి. అందులో ప్రధానంగా MTU 1061 ఇంద్రా కానీ, MTU 64 అమర కానీ, లేదా శ్రీకాకుళం సన్నాలు RGL 2538, అదేవిధంగా ఇటీవల కాలం మారుటేరు నుంచి విడుదలైనటువంటి MTU 1318 ఇలాంటి దీర్ఘకాలిక రకాలు వేసుకుంటే ఏంటంటే ఒకటి నీటిని తట్టుకుంటాయి, చేను పడిపోకుండా ఉండి మనకి దిగుబడినిచ్చేటువంటి రకాలు. కాబట్టి ఈ విధంగా చూడాలి. రేగడి పొలాలు, నీటి సదుపాయం ఉన్నటువంటి కాలువ భూములు ఏవైతే ఉంటాయో అక్కడ మధ్యకాలిక రకాలు వేసుకోవాలి. అక్కడ నీటి ఇబ్బందులు ఉండదు కాబట్టి మనం అక్కడ సాంబమసూరి కానీ, స్వర్ణ కానీ, శ్రీధృతి కానీ ఇలాంటి 135 నుంచి 150 రోజులు కాలపరిమితి ఉన్నటువంటి రకాలు, లేదా 1271 అని కొత్తగా MTU 1271 ఈ రకాన్ని కూడా మనం ఈ మధ్యకాలిక రకాలు ఏవైతే ఉన్నాయో అలాంటి రకాలు వేసుకోవాలి. కాలువ చివరి భూములు నీరు అంత త్వరగా అందట్లేదు అన్న దగ్గర మనం స్వల్పకాలిక రకాలు 120 నుంచి 135 రోజుల కాలపరిమితి ఉన్నటువంటి స్వల్పకాలిక రకాలనే ఎంచుకోవాలి. రైతులు ఏం చేస్తున్నారంటే ఇలాంటి కాలువ చివరి భూమిలో కూడా దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు వాడటం వల్ల చివరిలో వాళ్ళకి నీరు అందుబాటులో ఉండకపోవడం, దానివల్ల పంట దెబ్బతిని దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి కాలువ చివరి భూములు స్వల్పకాలిక రకాలైనటువంటి తెలంగాణ సోనా RNR 15048 అంటాం అది కానీ, లేదంటే ఈ 1156 తరంగని కానీ, 1153 వస్తే చంద్ర కానీ, లేదా దొరికితే MTU 1010 ఇప్పుడు అదైతే లేదు, ప్రస్తుతానికి మార్కెటింగ్ తక్కువగా ఉంది. కానీ ఇలాంటి స్వల్పకాలిక రకాలను మాత్రమే వేసుకోవడానికి రైతులు ప్రయత్నం చేయాలి. నీటి సదుపాయం లేని వర్షాధారపు రేగడి భూములు ఏవైతే ఉన్నాయో అక్కడ కొద్ది వరకు మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలు వరి ఏవైతే ఉన్నాయో అది వేసుకోవచ్చు. ఎక్కడైనా వర్షాధారం కానీ చెరువుల్లో నీరు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి దగ్గర కూడా మధ్యకాలిక రకాలు స్వర్ణ, సాంబమసూరి, శ్రీధృతి ఇలాంటి తరంగని ఇలాంటి స్వల్పకాలిక రకాలను మాత్రం వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే రైతులు నేల, నీటి అందుబాటులో ఎన్ని నెలల వరకు మనకు నీరు వస్తుందనేది చూసుకొని దాన్ని బట్టి మాత్రమే రకాల ఎంపిక అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే ఇలాగే వర్షాధారపు రేగడి పొలాలు నీరు తక్కువగా ఉంటుందనేటప్పుడు అక్కడ రాగులు అంటే మనకి చోడు అంటాము, ఈ చోడి పంటను కూడా రైతు సోదరులు కొంతవరకు వేసుకోవచ్చు. అధిక దిగుబడి ఇచ్చేటువంటి శ్రీ చైతన్య కానీ, చంపావతి కానీ, ఇంద్రావతి ఇలాంటి రకాలు మనకి దిగుబడి ఇచ్చే రకాలు విజయనగరం పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి రకాలు మన ఉత్తర కోస్తా జిల్లాలకి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈ రాగి పంటలో ఈ విధంగా రకాల ఎంపిక అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వర్షాధారపు రేగడి నేలలు, చెరువు నీటి కూడా ఉండదు, అవకాశం ఉండదు, వర్షాధారంగా మాత్రమే అక్కడ ఏమైనా పంటలు సాగు చేయాలనుకుంటే అక్కడ మనకి గోగు పంట మెస్తా అంటాము, గోగు నార అనేది రైతులు వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందులో AMV 5 అనే రకం బాగా దిగుబడిస్తున్నట్టు ఉంది. కాబట్టి ఆ రకాన్ని వ్యవసాయ పరిశోధన స్థానం ఆముదాల వలస నుంచి కనుక మీరు కొనుగోలు చేసుకొని గోగు పంటని ఇలాంటి వర్షాధారపు రేగడి పొలాల్లో వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నీటి సదుపాయం ఉన్నటువంటి గరప నేలలు ఉంటాయి,
కాలువ నీరు అవ్వచ్చు, లేదంటే ఈ బోర్వెల్ సహాయంతో కానీ, లేదంటే నూతులు ఉంటాయి వాటి సహాయంతో ఉండే దగ్గర అక్కడ మనం మొక్కజొన్న అనేది బాగా లాభసాటి పంట, అది కమర్షియల్గా కూడా బాగుంటుంది కాబట్టి మొక్కజొన్న వేసుకోవచ్చు. మరి మొక్కజొన్నలు అనుకుంటే ఇక్కడ అన్నీ కూడా హైబ్రిడ్సే మనకి చాలా వరకు దొరుకుతున్నాయి కాబట్టి ఆయా ప్రాంతాలకు అనుకూలంగా ఉండేటువంటి మొక్కజొన్న హైబ్రిడ్ రకాలను ఎంపిక చేసుకొని వాళ్ళు వేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఇసుక గరప నేలల్లో మనం వేరుశెనగ పంటను కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ రకాల ఎంపిక మీద రైతులు దృష్టి పెట్టాలి. ఇక్కడ ఎందుకంటే మన ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా పడతాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వర్షాలు ఎక్కువ పడతాయి. ఎక్కువ వర్షాలు పడి తేమ ఎక్కువైందంటే ఈ వేరుశెనగ బాగా ఎత్తు పెరిగేస్తుంది. వేరుశెనగ ఎప్పుడు కూడా ఎత్తు పెరగకూడదు. భూమట్టానికి ఎంత దగ్గరగా ఉంటే కనుక అంత మంచి దిగుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రైతులు ఇక్కడ ఎక్కువగా K6 కదిరి 6 అనే రకాన్ని వేస్తుంటారు. అది మరి ఖరీఫ్లో వర్షాలు ఎక్కువ ఉంటే బాగా ఎత్తు పెరిగి దిగుబడులు తక్కువ ఉంటున్నాయి కాబట్టి ఇలాంటి రకాల్లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి నుంచి విడుదలైనటువంటి నిత్యహరిత, వశిష్ట, అదేవిధంగా లేపాక్షి, కదిరి లేపాక్షి, ఇవన్నీ ఏంటంటే తక్కువ ఎత్తు పెరుగుతాయి, భూమట్టానికి దగ్గరగా ఉంటాయి కాబట్టి వర్షాలు పడినా ఎక్కువ తేమ ఉన్నా కానీ ఎక్కువ పెరగకుండా ఉండి మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా వేరుశెనగ వేసుకోవచ్చు. ఇకపోతే కనుక వర్షాధారపు రేగడి నేలలు, అదేవిధంగా ఇసుక నేలలు కలిపి ఉండేటువంటి ప్రాంతాలు ఉంటాయి. అలాంటి దగ్గర మొత్తం పంట అంతా కూడా వర్షం మీద ఆధారపడే జరగాలనుకుంటే కనుక అక్కడ కంది పంటను మీరు వేయడానికి ప్రయత్నం చేయాలి. కందిలో వచ్చేసరికల్లా మనకి LRG 158 ఆ రకం ఒకటి, లేదా LRG 148, ఇవన్నీ కూడా 160 నుంచి 175 రోజుల కాల పరిమితిలో ఉంటాయి కాబట్టి ఆ రకాన్ని వేసుకుంటే కనుక అక్కడ బాగుంటుంది. అదేవిధంగా అక్కడ కూడా కందితో పాటుగా ఏవైనా అంతర పంటలు కూడా వేయడానికి ప్రయత్నం చేయాలి. అందులో వేరుశెనగ కానీ, రాగులు కానీ, లేదంటే చిరుధాన్యాలు కానీ ఈ కందితో పాటుగా అంతర పంటలుగా కనుక మనం వేసుకోగలిగితే అక్కడ వర్షాధారంగా కూడా పంట ఎలాంటి నష్టం లేకుండా మనం కంది పంట అదేవిధంగా అంతర పంట తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఈ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఖరీఫ్లో పంటల ప్రణాళిక చేసుకునేటప్పుడు మనకి రబీలో కూడా వేసేటువంటి పంటలు ఏమేస్తాం అనేది కూడా రైతులు ముందుగానే ఆలోచన చేయాలి. మనకి రబీలో కనుక వరి తర్వాత పెసరామిని వేసేటువంటి రైతులు ఎవరుంటారో అక్కడ తప్పనిసరిగా మధ్యకాలిక వరి రకాలను మాత్రమే ఖరీఫ్లో వేసుకోవాలి. లేదు అనుకుంటే దీర్ఘకాలిక రకాలని ముందుగానే ఒక 15-20 రోజులు ముందుగానే నేరుగా విత్తేటువంటి పద్ధతుల్లో కనుక వెళ్ళగలిగితే అక్కడ మనం రబీలో పెసరామిను వేయడానికి ఆస్కారం ఉంటుంది. నీటి సదుపాయం ఉన్నటువంటి రేగడి పొలాల్లో ఖరీఫ్లో కనుక వరి పంట వేస్తే రబీలో మనకు మొక్కజొన్న వేసుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. జీరో టిల్లేజ్ పద్ధతుల్లో కానీ, లేదా సాధారణంగా దున్నేసి వేసే పద్ధతుల్లో కూడా మొక్కజొన్న వేసుకోవచ్చు. మొక్కజొన్నకి బదులుగా కొద్ది విస్తీర్ణంలో తీపి మొక్కజొన్న కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా నీటి సదుపాయం ఉన్నటువంటి ఇసుక గరప నేలల్లో అయితే మనం ఖరీఫ్లో మొక్కజొన్న, వేరుశెనగ ఇలాంటి పంటలు వేసుకొని మళ్ళీ రెండో పంటలో కూడా మొక్కజొన్న వేసేవాళ్ళు వేరుశెనగ వేయటం మంచిది, వేరుశెనగ వేసేవాళ్ళు మొక్కజొన్న చేయడం అనేది. కాకపోతే రైతులు ఇక్కడ ఏంటంటే మొక్కజొన్న వేసే రైతులు 3 పంటలు కూడా నీటి సదుపాయం ఉండే దగ్గర 3 పంటలు కూడా మొక్కజొన్న వేస్తున్నారు. ఆ విధంగా వేయడం వల్ల భూమి ఆరోగ్యము, భూమిలో ఉన్నటువంటి ఈ పోషకాల తాలూకు సమతుల్యత దెబ్బతింటం అనేది మనం గమనిస్తున్నాం. కాబట్టి రైతు సోదరులు ఖరీఫ్లోని రబీలో మొక్కజొన్న వేస్తే వేసవి పంటగా అపరాల పంట వేయడానికి ప్రయత్నం చేయాలి. దానివల్ల మనకి భూమి స్థిరీకరింపబడి ఈ భూమి తాలూకు ఆరోగ్యం కూడా కాపాడబడుతుంది కాబట్టి ఈ విధంగా మొక్కజొన్న వేసే రైతులు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎక్కడైతే రేగడి నేలలు, వర్షాధారపు నేలల్లో గోగు పంట వేస్తారో వాళ్ళు రబీలో ఉలవ పంట వేసుకోవడం కానీ, లేదా అలసందల పంటలు వేసుకోవడం కానీ బాగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మరి రైతు సోదరులు ఈ విధంగా ఖరీఫ్లో వేసే పంటలు, రబీలో వేసే పంటలు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా నిర్ణయించుకోవడం, దానికి కావలసిన విత్తనాలు, రకాలను ముందుగానే సేకరించుకొని వేయగలిగితే 2 పంటలు కూడా మంచి నికర ఆదాయం రావడానికి మరి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ విధంగా మరి ప్రణాళికలు తయారు చేసుకోవాలి.